దేవుని నామమునకు స్తోత్రములండి. అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంగా శోధించుటకు వచ్చిన షేబాదేశపు రాణి. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకే వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధ వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చి చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పాను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుటయు, వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఈ మాటలను నమ్మికయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడనే యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటయు అతడు నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి అయిన సొలొమోను నాకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడనను ఇంకా రాలేదు. దేవుడి వాక్యముతోటి ఆమె ద్వారా రాజు యొక్క జ్ఞానమును, దేవుని యొక్క అద్భుతమైన కట్టడలను దేవుడు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రం. ఆమేన్.